హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దియా కలెక్షన్స్. చూసారు కదా, ఇది సెకండ్ లాట్ చేంజబుల్ ఇయర్ రింగ్స్ 599 రూపీస్ కాంబోది. సో సెకండ్ లాట్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఆల్రెడీ కొన్ని సార్టింగ్స్ చేశాను. ఎందుకు ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది అక్క అంటే, ఇది సెకండ్ లాట్ 8 సెట్స్ అయితే రెడీ అయ్యాయి అనమాట. సో ఈ 8 సెట్స్ ఇప్పుడు నేను సార్ట్ చేసి రేపు మార్నింగ్ డిస్పాచెస్లోకి వెళ్ళిపోతాయి. ఇవి ఒక రెండు అయితే ఇండియన్ పోస్ట్ కూడా ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా ఈ డిస్పాచెస్లోకి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇప్పుడు చూడండి, మనం ఇది ఎందుకు సార్ట్ చేస్తున్నాము అని అంటే, అంతకుముందు మనం నార్మల్గా సెట్ వైజ్ వేసుకునే వాళ్ళము, వేసుకొని మేక్ చేసి సపరేట్గా కవర్స్లో వేసి పెట్టేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ ప్యాటర్న్ ఎందుకు డిజైన్ చేసుకున్నాను అని అంటే, కొన్ని మిస్సింగ్ అవుతున్నాయి అన్నమాట. వాళ్ళు చేయడంలో రీచెక్ చేయట్లేరు. టీమ్ మెంబర్స్ ఒక్కోసారి రీచెక్ చేయడం మిస్ చేస్తున్నారు. అంటే హడావిడి, మనది కూడా హడావిడి ఉంటుంది కదా అండి. ఉన్న ఇద్దరితోని ఇన్ని కొరియర్స్ పంపించాలి అక్క, హడావిడిగా అక్క ఫాస్ట్ చేయండి, కొంచెం తొందరగా వెళ్ళిపోవాలి పార్సల్స్ అని నాది కూడా మిస్టేక్ ఉంటుంది. బికాస్ నాకు మీ నుండి ప్రెషర్ ఉంటుంది కాబట్టి కైండ్లీ ప్లీజ్ అండర్స్టాండ్ మై ప్రెషర్ ఆల్సో. అండ్ వాళ్ళకి ప్రెషర్ ఇవ్వడం వల్ల మనకే కొంచెం ఇబ్బంది అనమాట. బికాస్ నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ బాక్స్ అనేది ఇప్పుడు ఒక పేపర్ వేసి పెట్టాను. ఇది ఫ్లా బాక్స్ అనమాట. లైక్ ఎట్లా అంటే, ఇందులో మిస్సింగ్ అన్నీ వేస్తాం. సో ఇప్పుడు నేను ఆల్రెడీ తీస్తున్న దాంట్లో ఈ బ్లాక్ కలర్ది మేకింగే చేయలేదు అసలు. అండ్ ఆల్సో షుగర్ బీడ్లో కూడా ఒకటి మేకింగ్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి గ్లాస్ బీడ్లో ఒకటి మేకింగ్ చేయలేదు, ఇది మేకింగ్ చేయలేదు, వాళ్ళకి మిస్ అయిపోయినాయి. సో ఇప్పుడు ఇవి రీచెక్ చేసుకొని నేను తీసి పెట్టాను. వాళ్ళు రేపు రాగానే మళ్ళీ ఫస్ట్ ఎవరైతే ఇవి మేక్ చేసినారో వాళ్ళకి అప్పచెప్పేస్తే ఒకసారి రీచెక్ చేసేసి మళ్ళీ దాంట్లో ఏవైతే మేకింగ్ ఉన్నాయో అన్నీ చెక్ చేసి మేక్ చేసి పెట్టేస్తుంది అన్నమాట. అందుకని ఈ ప్రాసెస్లో చేస్తున్నాము. అంటే ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేసాము ఈసారి నుంచే ఇట్లా. సో రీచెక్ అనేది జరుగుతుంది కదా, నా దగ్గర ఫైనల్ చెక్ కూడా నడుస్తుంది అనమాట. నేను ఐ ట్రస్ట్ ద పీపుల్ అండ్ దే ఆల్సో. వాళ్ళు కావాలనైతే ఏది కూడా చేయకుండా వదిలేయరు. బికాస్ మాట వస్తుంది, ఇప్పుడు నేను ఊరుకోను కాబట్టి. సో మనం ఇచ్చే ప్రెషర్ కూడా వాళ్ళకు ఉంటుంది. అందుకనే కొంతమంది అంటారండి, ఇప్పుడు మనకు బ్యాక్ అండ్ వర్క్ చూడండి ఎంత ఉందో. ఈరోజు పొద్దున ఆర్డర్ పెట్టి సాయంత్రానికి అక్క డిస్పాచ్ చేసినావా, లేదంటే రేపటి లోపే అక్క డిస్పాచ్ చేసేసినావా అని అంటారు. సో చూడండి, మనం ఎంత వర్క్ చేస్తే ఒక సెట్ రెడీ అవుతుంది, అండ్ ఎంత కష్టపడితే ఒక సెట్ రెడీ అవుతుంది, అండ్ దాంట్లో ఎన్ని చెక్స్ అనేవి నడుస్తాయి అని చెప్పేసి. సో అందుకని కొంచెం అర్థం చేసుకొని మీరు కూడా నాకు సపోర్ట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. మేము కూడా 100% మీకు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. అండ్ మీకు మినిమం కూడా మిస్టేక్ రాకుండా రావడానికే 100% నేను కూడా ట్రై చేస్తున్నాను అనమాట.